కాయిన్కి ఒకవైపు ఉంటే చెల్లుబాటు కాదు, అట్లాగే వెర్షన్ ఒకటి ఉంటే చెల్లుబాటు అవుతుంది, కానీ ఎక్కువ కాలం విలువ ఉండదు. ఇప్పుడు ప్రస్తుతం అధికార విపక్షాల మధ్యన చర్చలు నడవాల్సినటువంటి శాసనసభలో ప్రతిపక్ష స్థానం ఇవ్వలేదంటూ జగన్మోహన్ రెడ్డి గైర్హాజరు కావటం క్రమంగా అక్కడ దాని పట్టు కోల్పోయింది. ఒకటి, ఇందులో మధ్య మార్గంగా కావాలంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు, కానీ ఇచ్చి కూర్చోబెట్టి తమని ప్రశ్నింపచేసుకోవడం అధికార పక్షానికి ఇష్టం లేదు. అదే సందర్భంలో అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టడం కోసం సభకెళ్ళి నిలదీసి నిలబడి తడబడకుండా మాట్లాడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి అందుకు ధైర్యం చేయట్లేదు. అది జగన్కు ఉన్నటువంటి మైనస్ అనాలా, ఇగో అనాలా, లేకపోతే ఏదనాలా అనేది ఎవరి లెక్క వాళ్ళది. అదే సందర్భంలో తనని అభిమానించే వాళ్ళేమో రెండు వర్గాలు. ఒకటేమో అటెండ్ అయ్యి పోరాడన్నా అని చెప్పేవాళ్ళు ఉన్నారు, అటెండ్ అయ్యి అవమానాల పాల్గాబాకన్నా అనేవాళ్ళు ఉన్నారు. రెండిట్లో తనకు నచ్చింది తను వినియోగించుకుంటారు. అయితే అసలు ప్రతిపక్షం ఉంటే ఎలా ఉంటుంది అన్నది మండలిలో బొత్స సత్యనారాయణ నిరూపిస్తున్నారు. ప్రశ్నలు లేవనెత్తడం దగ్గర నుంచి, పాయింట్స్ తీసుకురావడం దగ్గర నుంచి, డిబేట్లు క్రియేట్ చేయడం దగ్గర నుంచి, ఆన్సర్స్ రాబట్టేటటువంటి ప్రయత్నం దగ్గర నుంచి సిన్సియర్గా చేసుకెళ్తున్నాడు. అంటే ప్రతిపక్షం అనేటటువంటిది అదే కదా చేయాల్సింది. అధికార పక్షానికి సంబంధించిన సమాచారాలు రాబట్టడం అనేటటువంటిది. ఆ విషయంలో తెలుగుదేశం గతంలో సక్సెస్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయితే మండలిలో బొత్స కాస్త కాపాడుతున్నారు.